హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఈ రోజుల్లో చాలామంది రోటీ, పుల్కా వంటివి ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే రైస్తో కలిగే సైడ్ ఎఫెక్ట్స్పై చాలామంది అవగాహన పెంచుకుంటున్నారు. కానీ చపాతీలు, రోటీలు తయారు చేసేందుకు ఎక్కువ మంది వాటిని గ్యాస్ మీద నేరుగా కాల్చడం చేస్తున్నారు. కానీ అలా చేయటం సరికాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్లో పడుతుంది అని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భారతీయ ఆహారంలో ఒక భాగమైన రోటీలు దక్షిణాదిలో కొంత తక్కువే తీసుకున్నా ఉత్తరాదిలో మాత్రం ఎక్కువగా తింటారు. అయితే వీటిని చాలామంది పెనంపై కాకుండా నేరుగా మంటపై కాలుస్తూ ఉంటారు. ఇది చాలా ప్రాంతాల్లో సాధారణమే అయినప్పటికీ ఇలా రొట్టెలను నేరుగా మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు పరిశోధనలో తేలింది. చపాతీ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఏదైనా సరే నేరుగా గ్యాస్ మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల కొన్ని హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి మానవ శరీరానికి ప్రమాదమని చెబుతున్నారు. రోటీలను నేరుగా స్టవ్పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మంటపై వంట చేయటం వల్ల క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల క్యాన్సర్కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్లు, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. నల్లగా మాడిన భాగాల్లో హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటివల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా నేరుగా గ్యాస్ మంటపై కాల్చిన చపాతీ లేదా రోటీ తినడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు తినండి. గ్యాస్ స్టవ్ మంటపై కాల్చిన చపాతీలు తింటే కడుపులో మంట, జీర్ణ సమస్యలు, అసిడిటీ, ఇంకా క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రోటీలు మాత్రమే నచ్చితే వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ సమాచారం అంతా నిపుణులు మరియు అధ్యయనాల ఆధారంగా మీకు ఇవ్వబడింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.